జింకను చూడండి, దాహంతో అల్లాడిపోతున్నప్పుడు కొంచెం నీళ్లు దొరికినప్పుడు మగ జింక ఏం కోరుకుంటుందో తెలుసా? తన భార్య అయినటువంటి ఆడజింక నీళ్లు తాగాలి. ఆడజింక ఏం కోరుకుంటుందో తెలుసా? మగ జింక నీరు తాగాలి. రెండు తాగట్లేదండి, రెండు జింకలు తాగట్లా. ఆఖరికి రెండు ఒక నిర్ణయం తీసుకుని, సరస పని చేద్దాం, ఇద్దరం కలిసి తాగుదాము అని చెప్పి మగ జింక నోరు పెట్టింది, ముట్టి పెట్టింది. ఆడజింక కూడా తన మూతి పెట్టింది. ఈ రెండు నీళ్ళల్లో మూతి పెట్టినాయి. రెండు తాగేస్తా ఉన్నాయి నీళ్లు. కానీ నీళ్లు మాత్రం తరిగిపోట్లా, నీళ్లు మాత్రం తగ్గిపోట్లా. ఉన్నవే కొంచెం నీళ్లు, అది తాగుతుంది, ఇది తాగుతుంది. కారణం చెప్పండి? మూతి అయితే పెట్టినాయి కానీ అటు మగ జింక తాగట్లా, ఆడజింక తాగట్లా. మీకు విషయం చెప్పంటారా? మా చెల్లెళ్ళు ఏమనుకుంటారో చెప్పంటారా? అలాంటి జింకను పెళ్లి చేసుకున్నా బాగుండేది. పనికి మనోడు ఇంటికి వచ్చాడంటే గిన్నెలు మొత్తం ఖాళీ చేసి పడేస్తాడు. నా గురించి కానీ బిడ్డల గురించి కానీ అసలు మేము తిన్నామా ఉన్నామా పట్టించుకునే ప్రసక్తి లేదు. నువ్వెలా బంగారం లాంటి భర్త అవుతావు? ఒకసారి ఆలోచించు. ఇందాక చెప్పా కదా, ఇంటికి కష్టపడినటువంటి భర్త వస్తే కనీసం రుచికరమైన భోజనం వండకుండా, ఆప్యాయంగా పలకరించకుండా, ప్రేమను పంచకుండా ఏ ఇల్లాలు ఉంటుందో కసాయి ఇల్లాలు. బంగారం లాంటి ఇల్లాలు కానే కాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కసాయి ఇల్లాలు, కసాయి భర్త, కసాయి భార్య, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు చెప్పండి? కొట్టుకు చేస్తారు, అరుస్తారు, కేకలేస్తారు, పొద్దుస్తమాను గొడవ పడతారు. వదిలిపెట్టేస్తానంటాడు, విడాకులు ఇచ్చేస్తానంటాడు, ఇల్లు వదిలిపోతానంటది. ఈ అన్ని అరుపులు కేకలు, అరుపులు కేకలు, అరుపులు కేకలు, అరుపులు కేకలు. ఎవరు వింటున్నారు? ఎవరు చూస్తున్నారు చెప్పండి? పిల్లలు చూస్తున్నారు. ఈరోజు టైటిల్ ఏమిటి? బంగారం లాంటి భవిష్యత్తు కావాలా? శ్రద్ధగా పనిచేయి. బంగారం లాంటి భర్తగా, బంగారం లాంటి భార్యగా ఉండాలా? ప్రేమను పంచో, ప్రార్థన చేయి, పరిశుద్ధంగా జీవించో. కానీ ప్రార్థన లేని కుటుంబంలో, ప్రేమ లేని కుటుంబంలో, పరిశుద్ధత లేని కుటుంబంలో ఎప్పుడు చూసినా అరుపులేగా, కేకలేగా, కొట్లాటలేగా, తన్నుకోడాలేగా. ఇవన్నీ చూసేటటువంటి పిల్లలు ఏమవుతారో చెప్పండి? వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో చెప్పండి? ఒకసారి ఆలోచించండి. అమ్మ వింటున్నావా? భర్తను పట్టించుకోకుండా, భర్తను ప్రేమించకుండా, భర్తకు లోపడకుండా, కష్టపడి ఇంటికి వచ్చినటువంటి భర్తను లెక్క చేయకుండా నువ్వు కసాయి దానిలా ఉన్నావు అనుకో, నీ పిల్లలు గమనిస్తున్నారో